2012 నాటికి కలియుగాంతం జరగబోతుంది. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోంది. ఎన్నో ఎక్స్పెరిమెంట్, రోజుకో కొత్త ప్రయోగాలు జరుగుతుంది. అదేవిధంగా బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ కూడా జరగబోతోంది. సో దీనివల్ల కూడా విపత్తులు సంభవించేటువంటి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా మయన్మార్ క్యాలెండర్ని బట్టి, అంటే చైనీసులు వాళ్ళు బాగా నమ్మేటువంటి క్యాలెండర్లు కూడా 2012వ సంవత్సరంలో ఒక విపత్తు సంభవించబోతుందనే వివిధ అంశాలను పొందుపరచడం జరిగింది. TV9, TV5, iNews, ఇంకా ఎన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయో ఎవరైనా 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుందనే మీ బుద్ధిహీనుడైన శాస్త్రవేత్తలు తీసుకొని వేదిక మీదకి రండి. 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందని నమ్మి వాళ్ళ ప్రకటనలు చొప్పిస్తున్న మీరు మగతన ఉంటే మీ శాస్త్రవేత్తలను తీసుకొని రండి. ఆహ్వానం పలుకుతున్నాను. బహిరంగ సవాల్. నేను ఓడిపోతే నిర్మిస్తున్న 2 కోట్ల బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా మీకు రాసిస్తాను. నేను ఓడిపోతే ఇక్కడే ఈ వేదిక మీద రాసిస్తాను. 2012 యుగాంతం జరుగుతుంది డిసెంబర్ 21 మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకుంటే, నేను అన్నట్టుగా జరగదని అనుకుంటే, నేను నిర్మిస్తున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా విశాఖపట్నం 2 కోట్ల రూపాయలతో కూడిన భవనాన్ని మీకు విడిచిపెట్టేస్తాను. లేదా మీరందరూ యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి తీరాలి. బైబిల్ గొప్పదని ప్రతి మీడియాలో నోరు విప్పి చెప్పాలి. ఎనిబడి మీది తప్పు అనే మగాడు వేరే ఎవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అది చేతగాని వీళ్లకు ఇది విదేశీ పుస్తకం అని గాని మత పుస్తకం అని గాని అనే హక్కు లేదు. ఖబర్దార్.